పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నివాసంలో సుల్తానాబాద్కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపి హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్ 10వ వార్డులో హోలీ వేడుకలు కౌన్సిలర్ అనుమాల అరుణా బాపురావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా కాలనీ వాసులంతా హోలీ సంబరాల్లో మునిగి తేలారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీధర్మశాస్త్ర గోశాలలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. గోవులకు స్నానం చేయించి పసుపు కుంకుమతో అందంగా అలంకరించి రంగులు పూసుకొని హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చెప్తా అంటే కూడా పెడతాను, ఇటు తిరుగుతున్నట్టు పెడతాను, నేను చూస్తాను. ఇవి అందరూ చూసుకుంటే అన్నదమ్ములు చూసుకుంటే హోలీ పొంగల పండుగ. బిడ్డ ఇస్తా పాలు ఇంకో దానికి వెండలే వెనక చెప్పాను, వెనక చేయండి కొట్లాడతానే. హోలీ పండుగ సందర్భంగా హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆవులను కడిగి ఆవులకు మంచి అలంకరణ చేసి పిల్లల మధ్య మా గోశాల సభ్యుల మధ్య మాకు హోలీ జరుపుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది మాకు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హోలీని గోశాల కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. హోలీ సందర్భంగా గోమాతలన్నింటినీ కూడా కడిగి వాటికి అలంకరణ చేసి గోగ్రాసం పెట్టి రంగులతో అలంకరణ చేయడం జరిగింది. మేమంతా కూడా ఈ కుటుంబ సభ్యుల్లాగా అందరం ఇక్కడికి వచ్చి ఈ గోశాలలో హోలీని జరుపుకొని చిన్న పెద్ద అందరం కూడా చాలా ఆనందంగా గడుపుతాను. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో పలు గ్రామాల్లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో యువకులు మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఓదెల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సరిపోతుంది.
పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన వెలిషోజు ఉమాదేవి శంకరాచారి దంపతుల కుమార్తె మౌనిక వివాహానికి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నందున పెద్దపల్లి జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుస్తే మెట్టెలు వారి కుటుంబానికి అందజేశారు. సుల్తానాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి కందుకూరి ప్రకాష్ రావు, విజయగిరి శ్రీనివాస్, గడ్డం వెంకటేశ్వర్లు 75 కిలోల బియ్యాన్ని ఆర్థిక సాయంగా అందించారు. జిల్లాలోని స్వర్ణకారుల కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా మేముంటామని, మా వంతు ఆర్థిక సాయం అందిస్తామన్నారు జిల్లా స్వర్ణకార సంఘం నేతలు. స్వర్ణకార కుటుంబానికి చెందిన ఆడబిడ్డ పెళ్లికి పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘాన్ని ఆర్థిక చేయూత కోరగానే ఈరోజు పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పుస్తమెట్టలను జిల్లా స్వర్ణకార సంఘం తరఫున అందజేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిన విషయమే, పేరుకు బంగారం పనులు చేసుకునే స్వర్ణకారులకు పెట్టుబడిదారీ వ్యవస్థ మూలంగా పనులు తక్కువగా అవుతున్న తరుణంలో అనాదిగా ఈ గ్రామాలలో కులవృత్తిని చేసుకునే స్వర్ణకారులకు పనులు తక్కువ అవుతూ కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కస్టమర్స్ పోతున్న తరుణంలో వృత్తులు గ్రామాలలో కనుమరుగవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఏళ్ల నుంచి స్వర్ణకార వృత్తిలో కొనసాగే ఓదెల మండల స్వర్ణకార సంఘానికి చెందిన శంకరాచారి గారి 3 కూతుర్లు ఉండగా వారి రెండో బిడ్డ కూతురు వెలిసోజు మౌనిక వివాహానికి ఆర్థిక చేయుత మమ్మల్ని అడగగానే ఈరోజు వచ్చి పుస్తమట్టలను మా జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల క్రితం మేము జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ప్రకటించడం జరిగింది. జిల్లా పరిధిలో ఉన్న స్వర్ణకార కుటుంబాల వృత్తికి చెందిన వారు ఎవరైతే మన వృత్తి సంబంధితుల పనిలో కొనసాగే ఆడబిడ్డల పెళ్లికి ఎవరికి ఇంకా ఏ పెళ్లికి సంబంధించి ఏ ఆర్థిక చేయుత మమ్మల్ని అడిగినా మేము ఇవ్వడానికి ముందుగా ఉంటామని సుల్తానాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కందుకూరి ప్రకాష్ రావు గారు 25 కిలోల బియ్యానికి ఆర్థిక చేయుత అందించడం జరిగింది. అలాగే పెద్దపల్లి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు విజయగిరి శ్రీనివాస్ గారు వారు కూడా 25 కిలోల బియ్యానికి ఆర్థిక చేయుత అందించడం జరిగింది. ఇంకా గడ్డ వెంకటేశ్వర్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డ వెంకటేశ్వర్లు గారు కూడా 25 కిలోల బియ్యాన్ని ఆర్థిక చేయుత అందించడం జరిగింది. వారికి భాస్కరాచారి మా జిల్లా స్వర్ణకార సంఘం కోశాధికారి వారు కూడా 25 కిలోల బియ్యానికి ఆర్థిక చేయుత అందించడం జరిగింది. వీరందరికీ జిల్లా స్వర్ణకార సంఘం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞత. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు, మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ హోలీ వేడుకల్లో జెడ్పీటీసీ వగల తిరుపతి రెడ్డి, మంగపేటలో ఎంపీపీ నూనెటి సంపత్, పెగడపల్లిలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, తారుపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్య హోలీ వేడుకల్లో పాల్గొని మండల ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. Ha ha!